మిత్రులుగా ప్రేమించిన మా ప్రియ తండ్రి, దయగల రాజా, ప్రేమల రక్షక, కృపా సత్య సంపూర్ణ, గడిచిన దినములన్నీ కూడా నీ కృపా క్షేమం మాకు దయచేసి నీ దగ్గర హస్తముల మీద దాచి కాచి కాపాడి నీ తేజో మహిమ నిలుచు నీ సన్నిధికి నీ ఆత్మను నేత్రములు సంచారం చేసి నీ నివాస స్థానానికి మమ్మల్ని నడిపించిన విధముగా నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. రాజా, కైకర పూర్ణ అంశాలు వచ్చి ఈ ప్రేమలతో మీరు మాట్లాడండి దేవానికి తీసుకుంటా. నా వాక్యము తండ్రి శుద్ధి వంటిది కాదాల్సిన, నా వాక్యము ఎక్కడ మాట అగ్ని వంటిది కాదాల్సిన ప్రభు మీరే మాట్లాడండి. మీ దాసుని నీ శిలువలో మురుగు చేసుకుని మీరే మాట్లాడి ఘనత మహిమ ప్రభావం మా ప్రభుని మీ కుమారుడు నేను యేసునామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ చూసారు, దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మన ధ్యానాంశం ఏంటంటే కనికర పూర్ణుడు. కనికర పూర్ణుడు, కనికర పూర్ణుడా నీ కృపా బాహుళ్యమే దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా. మన ధ్యానాంశం ఏంటంటే కనికర. కనికర మనం ఆరాధించుకునే దేవుడు ఎటువంటి దేవుడు అంటే చెప్పండి, కనికర. మన జీవితంలో ఏ అద్భుత కార్యాలు చేసి, మన జీవితంలో ఏ ఆశ్చర్య కార్యాలు జరిగించి, మన శక్తిని బట్టి మన భక్తిని బట్టి కాదు, కానీ ఆయన కనికరాన్ని బట్టి ఆయన మన ఎడల ఏం చేస్తారో తెలుసండి, కొనసాగిస్తూ జరిగిస్తూ నెరవేరుస్తూ ఉన్నారు. ఆమేన్, ఆమేన్. ఒక 3-4 మాటలు చెప్పాలని ఆశిస్తా ఉన్నా. దేవుని యొక్క కనికరమును గురించి పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో మాటలు మనకు కనిపిస్తాయి, ఎన్నో మాటలు మనకు కనిపిస్తాయి. అది ప్రాముఖ్యమైనటువంటి 1-2 మాటల గురించి మనం చిన్నగా ధ్యానం చేస్తున్నాం. మొదటిగా ప్రభువుతో దేవుని సంఘమా, కనికరను బట్టి చనిపోయిన విధవరాలి కుమారుని బ్రతికించుట. కనికరమును బట్టి చనిపోయిన విధవరాలి యొక్క కుమారుణ్ణి బ్రతికించుట. లూకా సువార్త 7వ అధ్యాయము 11వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే ఇలాగా వ్రాయబడి ఉంది. వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు బహుజన సమూహము ఆయనతో కూడా వెళ్ళుచుండేది. ఆయన ఆ ఊరి గౌరి వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోవచ్చుండెను.
అతని తల్లికి అతనొక్కడే కుమారుడు. ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండేది. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయించిన వారు నిలిచిరి. ఆయన చిన్నవాడు లేమని నీతో చెప్పుచున్నాడు దగ్గర ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించును. చదవని వాక్యం దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఒకనొక దినాన్ని ప్రభువును దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు తన యొక్క శిష్యులు తీసుకుని ఎటువైపు వెళుతున్నాడంటే నాయిన్ అనే గ్రామం వైపు వెళుతూ ఉన్నారు. యేసు ప్రభువారు నాయిన్ అనే గ్రామం వైపు వెళుతున్నప్పుడు ఆయనతో ఎల్లప్పుడూ కూడా ఆయన శిష్యులు కూడా ఉంటున్నారు. అదే రీతిగా ఏంటంటే యేసు ప్రభువుతో బహుజన సమూహం ఆయన వెంట ఎప్పుడు కూడా ఉంటూనే ఉన్నారు. ఈ రీతిగా ఆయన వెళుతూ ఉన్నప్పుడు ప్రభువును దేవుని బిడ్డలారా, చనిపోయిన ఒక వ్యక్తిని ఏం చేస్తున్నారంటే కొంతమంది మోసుకుని వెళ్తా ఉన్నారు. చనిపోయిన వ్యక్తి మోసుకుని వెళ్తున్నప్పుడు ప్రభువును దేవుని బిడ్డలారా, మరి ఆ గ్రామ ప్రజలు కూడా అనగా ఊరి జనులు ఆ గ్రామ ప్రజలు కూడా ఏం చేస్తున్నారంటే ఆ పాడి వెంట ఆ సమాధి స్థానానికి వెళుతూ ఉన్నప్పుడు మరి ఆ చనిపోయే వ్యక్తి యొక్క తల్లి ఆమె గురించి ఏమి రాయబడిందంటే విధవర, ఆమెకి భర్త లేడు. రెండవది ఏంటంటే ఒకానొక కుమారు. ఆ కుమారుడు కూడా ఏమైందంటే చనిపోయినాడు కనుక ఆ తల్లి యొక్క వేదన, ఆ తల్లి యొక్క బాధ, ఆ తల్లి యొక్క దుఃఖం, ఆ తల్లి యొక్క కన్నీరు అది వర్ణనాతీతం. రొమ్ము పట్టిన విలపిస్తుంది. మనమైతే అంటాం కదా, నా కొడుకే చనిపోవాలా, లేదా నా ఇంట్లోనే ఇంత నష్టం జరగాల అని మనం ఏం చేస్తామంటే బాధ కలిగినప్పుడు ఏడుస్తూ అంటా ఉంటాం. అంటే దాని అర్థం ఏంటి? నాకే జరగాల, వేరే వాడికి ఎందుకు జరగకూడదు కదండి. ప్రభువును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈమెకి ఎంతో విలపిస్తుంది. ఎందుకంటే భర్త లేడు. రెండవదిగా అన్నిటికీ సర్వస్వమైన కుమారుడు కూడా ఏమైపోయాడంటే చనిపోయి ఉన్నాడు. ఆ కుమారుడు పాడికొచ్చి లేక సమాధి స్థానం తీసుకుని వెళుతున్నప్పుడు ప్రభువును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఊరు జనులు ఆ డెడ్ బాడీ వెంట వెళుతున్నప్పుడు ఆ తల్లి ఎంతో దుఃఖపడుతుంది. కొన్ని పథాలుగా ఏడుస్తూ ఉంది, కన్నీరు కారుస్తూ ఉంది. ఇంకా బంధుమిత్రాలు కానీ లేకపోతే ఆ గ్రామ ప్రజలు కానీ ఆ సమాజం ప్రజలు కానీ ఆమెను వాదాస్తూ ఉండొచ్చు. యేసు ప్రభువారు ఆ ఊరి గౌరికి పొలిమేర దగ్గరకు వచ్చేటప్పటికి ఈ భయంకరమైనటువంటి హృదయ ఎంతో హృదయాలు బ్రద్దలైపోయే ఈ సన్నివేశాన్ని ప్రభువారు చూచారు. ప్రభువారు చూడగానే ఆయన ఏం చేశారంటే చలించిపోయారు. ఆయన ఏమైపోతే సరి హృదయంలో చలించిపోయారు. ఆ తల్లి యొక్క ఆర్తనాదాన్ని విని, ఆమె తల్లి యొక్క తల్లి యొక్క బాధను విని, అతని యొక్క తల్లి యొక్క రోదన విని ఏం చేసేది చలించిపోయాడు. ఆయన ఏం పుట్టుకొచ్చింది అంటే వెంటనే కనికరం పుట్టుకొచ్చింది, దయ పుట్టుకొచ్చింది, ప్రేమ పుట్టుకొచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మన ఏమైనా అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు అంటే, ఏదైనా స్వస్థత విడుదల కార్యాలు జరిగిస్తున్నాడు అంటే, దేవుడు మనం దీవించి ఆశీర్వదిస్తున్నాడు అంటే ఆయన దయ వల్లే, ఆయన కృప వల్లే, ఆయన యొక్క కనికరం వల్లే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ వాక్యాన్ని మనం చూసినట్లయితే ప్రభువు 11వ వచనంలో ప్రభు ఆమెను చూసి ఆమె యందు కనికరపడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏంటి అంటే నాయని గ్రామస్తురాలైనటువంటి ఆ విధవరాలను చూడగానే దేవునికి ఏ రీతిగా అయితే కనికరం పుట్టుకొచ్చిందో వాక్యం వింటున్నటువంటి మీ అందరికీ బాధలు, మీ అందరికీ రోగాలు, మీ అందరికీ సమస్యలు, మీ అందరికీ వేదనలు, మీ అందరికీ కష్టాన్ని చూసినప్పుడు ఆయనకు కూడా ఏమి కలుగుతుంది అంటే కనికరం కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కనికర పూర్ణుడా ఈ కృప
ఆమె విధవరాల యొక్క కన్నీటిని చూడగా, ఆమె విధవరాల యొక్క బాధను చూడగా, ఆ విధవరాల యొక్క దుఃఖాన్ని చూడగా ప్రభువుకి ఏం కలిగిందంటే చెప్పండి, అయ్యో ఈ తల్లి ఎంతగా విలపిస్తుందో తన కుమారుని పోగొచ్చింది, అయ్యో ఈ తల్లి ఎంతగా రోధిస్తుందో తన కుమారుని పోగొచ్చిందని వెంటనే ఆయనకి జాలి పుట్టుకొచ్చింది, దయ పుట్టుకొచ్చింది, ప్రేమ పుట్టుకొచ్చింది, కరుణ పుట్టుకొచ్చింది, కనికరం పుట్టుకొచ్చింది. వెంటనే ఆయన ఏం చేశాడంటే పాలు పోసుకుని వెళ్తా ఉంటే వెంటనే ఏం చేశాడంటే ఆ పాలు ఉంచాడు. ఆ పాలు ఏం చేశాడు ఆయన? ప్రభుత్వం ప్రేమ దేవుడు ముట్టడమే కాదు, కానీ దగ్గరకు వచ్చి ముట్టడమే కాదు, కానీ ఏమంటారు తెలుసండి, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాడు ఆయన. ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగేను. ఎవరికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోసుకుని వెళ్తున్నారు 4 వ్యక్తులు, మనం చూస్తూనే ఉంటాం కదండి చనిపోయే వ్యక్తిని. ఆ మోసుకుని వెళ్తుంటే నజరేయుడైన యేసయ్య ఆ పాడిని ఉంచాడు. 2 నిమిషాలు ఆగలని ఆయన ఉండొచ్చు కదండి. ఆ మోసుకున్న వారు ఆగగానే ప్రభువారు బిగ్గరగా నడిచినాడు. చిన్నవాడు లెమ్మని నీతో చెప్పుచున్నారనగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చిన్నవాడు లెమ్మని ఎప్పుడైతే ప్రభువారు ఆజ్ఞాపించారో పోయిన ప్రాణం మరణాకతలోకి తిరిగి వచ్చి అక్కడ లేచి కూర్చుని మాటలాడుతున్నట్టు చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్య సెలవుస్తుంది, పునరుత్థానము జీవమును, పునరుత్థానము జీవము నేనే, నా యందు విశ్వసించువాడు చనిపోయినను మరలా తిరిగి. నిజంగా ఆ తల్లికి ఎంత సంతోషంగా ఉంటుంది, ఆ తల్లికి ఎంత ఆనందం కలిగి ఉంటుంది. అది వర్ణనాతీతం. ఈ వాక్యాన్ని మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వ ప్రేమ దేవుడు మనం ఆరాధించుకునే దేవుడు కనికర. మనం బాధపడుతుంటే ఆయన చూడాలి, మన కన్నీరు కాస్తుంటే ఆయన చూడలేదు, మనం దుఃఖపడుతుంటే ఆయన చూడాలి, మనం రోగిస్తుంటే ఆయన చూడాలి. ఆయన జాలి గల దేవుడు, ఆయన ప్రేమ గల దేవుడు, ఆయన కనికర పూర్ణుడు. మనం కన్నీరు కాస్తే మనతో పాటు ఆయన కూడా కన్నీరు కాస్తాం. మనం దుఃఖపడుతుంటే ఆయన మనతో కూడా దుఃఖపడుతూ ఉంచాలి. మనం బాధపడుతుంటే మనతో కూడా ఆయన కూడా బాధపడుతూ ఉంచాలి. అటువంటి నిజ స్నేహితుడైన యేసయ్య మనకు దేవుడిగా ఉన్నందుకు మనం ఎంతగానో ధన్యులం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే అతను ఏం చేశాడు తెలుసండి, లేచి కూర్చుని ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ రాయలు పేరు ఏమన్నా ఇంతవరకు నాకు ఏమైంది, ఎంతవరకు నాకు ఏమైంది, నేను ఎక్కడికి వచ్చానేంటి, నన్ను ఎక్కడికి మోసుకుపోతున్నారు, అసలు నాకు ఏమైంది. ఆయన ఆ సంతోషంలో ఆనందం లేక ఏం మాట్లాడుతున్నాడో కానీ ఇక్కడ రాయలు గారి ప్రభుత్వం ప్రియమైన దేవుడుగా ఎప్పుడైతే దేవుడు చిన్నవాడు లెమ్మని నీతో చెప్పుచున్నాడు అనగా పోయిన జీవం కదండి, పోయిన మరణం, అలాగే పోయిన ప్రాణం మళ్ళీ ఏం చేస్తుందంటే ఆయనలోకి తిరిగి రాగా అతను ఏం చేశాడంటే లేచి ఏం చేశాడు తెలిసి కూర్చుని మాట్లాడుతున్నాడు. అక్కడ చూడండి, ఆయన అతని తల్లికి ఏం చేశాడు తెలుసండి, అతని తల్లికి ఆ యొక్క అద్భుత కార్యం చూసిన వారు ఏమనుకుంటారంటే ప్రధానమంత్రి అందరూ భయాక్రాంతులై. ఎందుకంటే అటువంటి అద్భుత కార్యం, అటువంటి ఆచార్య కార్యం, అటువంటి సూచక క్రియ, అటువంటి మహత్కార్యం వారి జీవితంలో వారు ఎప్పుడు కూడా విని ఉండకపోవచ్చు, చూసి ఉండకపోవచ్చు. అటువంటి అద్భుత కార్యం వారి కళ్ళముగా జరిగింది కనుక వాళ్ళందరూ కూడా ఏమైపోయి తెలుసండి, భయాక్రాంతులై. ఏంటి, ఎవరి వ్యక్తి చిన్నవాడ లెమ్మనగానే పోయి ప్రాణం మరణం తిరిగి వచ్చింది కదండి. లేచి వచ్చి మాట్లాడుతున్నాడు, ఎవరా అంటూ మనలో ఒక గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని వాళ్ళు చర్చించుకుంటూ వాళ్ళు చూస్తాం. పాత నిబంధన కాలం మనం చూసినట్లయితే ఏలియా ప్రార్థన చేయగా చనిపోయిన వ్యక్తి బ్రతికినట్లు మనం చూస్తాం. ఎలీషా ద్వారా బ్రతికిన వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధనలు ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ప్రవక్తలు జరిగించారు కనుక మనలో ఒక గొప్ప ప్రవక్త వచ్చిందని వారందరూ కూడా గొప్ప నిజంగా భయప్రవక్తులైనట్లుగా లేకపోతే ఆశ్చర్యపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
చనిపోయిన లాజరు గురించి కూడా మనందరూ తెలిసిన విషయం. ప్రభుత్వం ప్రియమైన దేవుడు గారు మనందరూ తెలిసిన విషయమే. తమ్ముడు పోగొట్టుకుని మరి అక్క చెల్లెలు లేక ఇద్దరు అక్క చెల్లెలు కూడా మార్త మరియలు ఎంతగానో విలపిస్తున్నప్పుడు, ఎంతగానో కన్నీరు కాస్తున్నప్పుడు దేవుడు ఆ గ్రామాన్ని దర్శించి వారితో పాటు ఆయన కూడా ఏం చేశారు తెలుసండి? కన్నీరు కాచి వారితో పాటు ఆయన కూడా కన్నీరు కాచి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు బయటికి రమ్మని ఎప్పుడైతే ఆజ్ఞాపించాడు, చనిపోయిన లాజరు పేద వస్త్రం చేత కట్టబడిన వాడై ఆయన సమాధిలోంచి బయటకు వచ్చినట్టు చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరాధించుకునే దేవుడు చెప్పండి కనికర మూడవదియ అంటే ఆయన బ్రతికించిన వ్యక్తుల గురించి నేను చెప్పిన సమాజం మందిరపు అధికారి యాయిరని అధికారి కుమార్తె 12 సంవత్సరాల వయసు చనిపోయింది. ప్రభుత్వ ప్రియమైన దేవుళ్ళ ఆయన వచ్చి బ్రతమాలుతా ఉన్నాడు. మీకు 2-3 సువార్తలు ఈ మాట మీకు కనపడుతుంది. మార్కు సువార్త 5వ అధ్యాయం 22, 23, 24 వచనాలు చూసినట్లయితే, అదే రీతిగా 5వ అధ్యాయం 41 వచనం కూడా మనం చూసినట్లయితే మనకు కనపడుతుంది. లోక సువార్త 8వ అధ్యాయం 41, 42 నుంచి 49, 55 వచనాలు మనం చూసినట్లయితే కనపడుతుంది. ప్రభుత్వ ప్రియమైన దేవుళ్ళ సమాజం మందిరపు అధికారి అయినటువంటి యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు ప్రభువారు ఆమె దగ్గరికి వెళ్ళి ఏమంటాడంటే, లలితాకుమి అంటే ఏంటి? చిన్నదానా నెంబర్గా బాగా మీరు చదివిస్తాం. మార్క్స్ 5వ అధ్యాయం 22, 23, 24 తర్వాత 47వ అధ్యాయం. యేసు మరల దూరికి అతనికి వెళ్ళినప్పుడు బహుజన సమూహం ఆయన సముద్ర తీరంలో ఉండగా సమాజ మందిరపు అధికారులు యాయిరు నగరం వచ్చి ఆయన చూసి ఆయన పాదమున పడి, నా చిన్న కుమార్తె చావనే ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీ వచ్చి దాని మీద నీ చేతులు ఉంచమని ఆయన బతుమాలు పడతారు. ఆయన అతనితో కూడా వెళ్ళాడు. బహుజన సమూహమును ఆయన వెంబడించి ఆయన మీద పడుచుంది. 40వ వచనం పడతాం. ఆ చిన్నదాన్ని చేయి పట్టి లలితాకుమి అని ఆమెతో చెప్పారు. ఆ మాటకు చిన్నదానా నెమ్మది నీతో చెప్పుచున్నానని వెంటనే ఆ చిన్నది లేచి నడవా సాగేను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాటలో ఏమున్నాయంటే జీవం ఉంది. ఆయన మాటలో ఏముందండి? జీవం ఉంది. చిన్నదానా లేవని నీతో చెప్పుచున్నాను. ఈ సమాజం మందిరపు అధికారి నుండి ఈ యాయిరైన వ్యక్తి ప్రభు యొక్క పాదసన్నిధికి వచ్చి, అయ్యా నా కుమార్తె సావసిద్ధంగా ఉందయ్యా, నా కుమార్తె నీవు బ్రతికించు, నీవే పునరుత్థానము జీవుడై ఉన్నావు గనక, నీవే అద్భుతకారులు ఆశ్చర్యకారులు జరిగించే దేవుడు గనక, నీవే భూధరము, నీవే సమస్త కార్యాలు చేయగల దేవుడు గనక నా కుమార్తెను బ్రతికించని ఎప్పుడైతే ప్రాధేయపడ్డాడు ప్రభువారు ఆ గృహానికి వెళ్ళటం, అప్పటికే అమ్మాయి చనిపోయింది. అప్పటికే అమ్మాయి ఏమిటంటే చనిపోయింది. ప్రభుత్వం ఎందుకంటే మీకు 30వ వచనం ఒకసారి మీకు అవకాశం చదివిస్తాను. ఆయన ఇంకా నువ్వు మాట్లాడుతుండగా సమాజం మందిరపు అధికారి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయింది, నీకు బోధకుని ఎందుకు శ్రమ? యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుండా నమ్మిక మాత్రం ఉంచుకొని సమాజం మందిరపు అధికారులు చెప్పి, పేతురు, యాకోబు, యోహాను సహోదరుడు యోహాను వారు తప్ప మరి ఎవరినేను తన వెంబడి రాయక సమాజ మందిరపు అధికారికి వచ్చి వారు గుళ్ళుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుడు చూచి లోపల పోయి మీరేలా గోలి చేసి ఏడ్చున్నది, చిన్నది నిద్రించున్నది కానీ చనిపోలేదు వారితో చెప్పారు. అందుకు వారు ఆయన భాషించారు. అయితే ఆయన వారిని అందరినీ బయటికి పంపివేసి ఆ చిన్నదాన్ని తల్లిదండ్రులను తమతో ఉన్న వారిని వెంట పెట్టుకుని ఆ చిన్నదాని పనులున్న గదిలోకి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేయి పట్టి లలితాకుమి అని ఆమెతో చెప్పారు. ఆ మాటకు చిన్నదానా లేవని నీతో చెప్పుచున్నాను. వెంటనే ఆ చిన్నది లేచి నడవా. మొదటిగా మనం చూసినట్లయితే ఆ విధవరాలు కుమారుడు ఏం చేశాడు? లేచి కూర్చుని మాట్లాడుతూ ఉంటాడు. ఆమె హల్లెలూయా. లాజరు మనం చూసినట్లయితే
పేద వస్త్రములతో సమాధి నుండి బయటకు వచ్చినట్టు మనం చూస్తాం. అక్కడ విప్పాను. మూడోది మనం చూసినట్లయితే ఆ చిన్నది లేచి ఏం చేస్తుందండి? లేచి నడవసాగి. 4-5 రోజులు మనం కొద్దిగా జ్వరంతో అస్వస్థతతో బాధపడుతున్నాం అనుకోండి, మనకి ఎలా ఉంటుందండి? ఆ నేసం చొప్పున వాష్రూమ్కి వెళ్ళాలంటే కాలు తరబడతాం కదండి. చనిపోయిన ఆ చిన్నది కదండి, దేవుడు ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో ఏం చేసింది తెలుసండి? ఆమె లేచి నడవసాగి. మనం ఆరాధించుకునే దేవుడు కదండి ఆశ్చర్యకరం. మనం ఆరాధించుకునే దేవుడు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసేది. మనం బాధపడుతుంటే చూడలేదు, మన కన్నీరు కాస్తుంటే చూడలేదు, మనం దుఃఖపడుతుంటే చూడలేదు. మరి వీరి వారి యొక్క జీవితాల్లో మరి అద్భుత కార్యం తన యొక్క కైకార్యం బట్టి ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు మన కుటుంబాలలో, మన పిల్లల ఏడల, మన ఏడల తన కైకార్యం చెప్పుకునే మన ఏడల కూడా తన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, విడుదల కార్యాలు జరిగించాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కైకార్యం బట్టి చనిపోయి 4 వారు బ్రతికించారు. రెండవదిగా కైకార్యం బట్టి స్వస్థపరచడం. మత్తయి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనం, మన 13వ వచనం కూడా మనం చూసినట్లయితే 13-14వ వచనం మనం చూసినట్లయితే యేసు ఆ సంగతి విని దోణికి అక్కడి నుండి అరణ్య ప్రదేశంలోకి ఏకాంతముగా వెళ్ళారు. జన సమూహం ఆ సంగతి విని పట్టణం నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళింది. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేను. అక్కడ కనికరపడి ఆ విధవరాల యొక్క కుమారుని ఏం చేశాడంటే బ్రతికించాడు. అక్కడ కనికరపడి చనిపోయిన లాజర్ని బ్రతికించి ఇచ్చాడు. అక్కడ కనికరపడి సమాజం మందిరపు కుమార్తె, మన అధికారి యొక్క కుమార్తెనైనా బ్రతికించి ఇచ్చాడు. అపోస్తలుల కార్యంలో మనం చూసినట్లయితే పేతురు కూడా బ్రతికించాడు. ఎవరు చెప్పండి? స్త్రీల కార్యక్రమం తమిళ అనే స్త్రీని కదండి ఆయన కూడా బ్రతికించినట్టు చూస్తున్నాడు. ఐదుగురు వ్యక్తి పౌలు గారు రాత్రంతా కూడా బోధిస్తున్నప్పుడు ఐదుగురు వ్యక్తి ఏం చేశాడంటే కిటికీలో కూర్చుని వాక్యం వింటాడు. ఆ కిటికీలో నుంచి కూర్చుని వాక్యం వింటాడు. కొంతమంది ఏం చేస్తారంటే ఇంతమంది ఖాళీ ఉన్నారు కానీ మందిలో కూర్చోడం మనసు ఆ రోడ్డు మీద నిలబడి వాక్యం వింటాడు, ఆ చెట్ల కింద నిలబడి వాక్యం వింటాడు, ఆ వరంలో నిలబడి వాక్యం వింటాడు. ఇంకా మనసు అంగీకరణ ముందు అయిపోతాం. ఇంతమంది ఖాళీగా ఉందిగా, కానీ వస్తుంది కదా, ఇంతమంది ఖాళీగా ఉందిగా, మందిరంలోకి వచ్చి వాక్యం వచ్చుగా, మందిరం రావడం అవసరం. వరండాలో కూర్చుంటారు, ఆ రోడ్డు మీద నిలబడతారు, ఆ చెట్ల కింద నిలబడతారు, ఆ బండ్ల మీద నిలబడతారు. ఈ ఐదుగురు వ్యక్తిని కూడా పౌలు గారు రాత్రంతా వాక్యం బోధిస్తున్నాడు. తెల్లని వేరే చోట వెళ్ళాలి కనుక ఆ కిటికీలో ఎన్నో అంతస్తు, 3వ అంతస్తు, మన భాషలో 3వ అంతస్తులో కిటికీ మీద ఆ స్టెప్ మీద అడ్డ కాలు ఇడ్డ కాలు వేసుకున్న పట్టుకుని కూర్చొని వాక్యం పెట్టబడ్డారు. ఇంకేం జరిగిందని వీరికి కునుపాట్లు వచ్చేసింది, నిద్ర వచ్చేసింది. ఈ కునుపాటు నిద్రలో ఏంటంటే పని దెబ్బలు పడ్డాయి, కొబ్బరి పండ్లు పడ్డాయి. ఇంకేమో తలగా పని తెచ్చాడు. పౌలు గారి కిందకి గారు ఏం చేసేది బ్రతికించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అంటే పౌలు గారు బ్రతికించాడు, లేక పేతురు గారు బ్రతికించారు కానీ ప్రభువే బ్రతికించాడు వారి ద్వారా. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి వారి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించాడంటే వారి యొక్క శక్తిని బట్టి, వారి యొక్క భక్తిని బట్టి, వారి యొక్క విశ్వాసాన్ని బట్టి, వారి యొక్క నీతిని బట్టి కాదు కానీ ప్రభు యొక్క కనికరణ బట్టి. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు ఏదైనా మనం ఆశీర్వదిస్తున్నాడు అంటే, దేవుడు ఏదైనా మనల్ని దీవిస్తున్నాడంటే, దేవుడు ఏదైనా అద్భుత కార్యం మనలో జరిగిస్తున్నాడంటే, దేవుడు ఏదైనా ఆశ్చర్యకారం మన ఆయన జరిగిస్తూ ఉన్నాడు అంటే మన భక్తిని బట్టి, మన నీతిని బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, మన శక్తిని బట్టి కాదు కానీ ఆయన యొక్క ప్రేమను బట్టి, ఆయన యొక్క కనికరణ బట్టి, ఆయన యొక్క కృపను బట్టి
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మనం చదువుకున్నటువంటి మత్తయి సువార్త 13-14 వచనంలో మనం చూసినట్లయితే ప్రభు వాళ్ళు ఏకాంతంగా ఎక్కడికి వెళ్ళిపోయారంటే అరణ్య ప్రాంతానికి. ఎక్కడికి వెళ్ళారు తెలుసా? అరణ్య ప్రాంతానికి వెళ్ళిపోయారు. ప్రభు వారు అరణ్య ప్రాంతానికి వెళ్ళారని తెలిసింది. ఇంక ఈ ప్రజలందరూ కూడా ఏం చేశారు అంటే ప్రతి విధమైన రోగాల చేత బాధపడుచున్న వారు, దయ్యపు శక్తులు, మంత్ర శక్తులు, అపరాత్మ శక్తుల చేత పీడిపబడుచున్న వారు అందరూ పిల్ల పాపలతో సహా బ్యాగులు చదువుకుని, సంచులు చదువుకుని, మొత్తానికి అందరూ కూడా ఏం చేశారంటే తండోపాలుగా, గుంపులుగా ఏం చేశారంటే ఆయన అరణ్య ప్రాంతంలో ఉన్నాడని తెలిసి అందరూ కూడా ఏమయ్యారంటే అరణ్య ప్రాంతానికి వెళ్ళిపోయారు. అరణ్య ప్రాంతానికి వెళ్ళిపోయారు. ప్రభు ఎక్కడికి వెళ్తే వేలం ఎక్కడ ఉంటే అక్కడ ఏమొస్తాయండి చెప్పండి? చీమలు వస్తాయి. రెండోది, ప్రభువులు ఏముందో తెలుసా? ప్రభువులు ఏముందో తెలుసా? ఆకర్షణ శక్తులు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభువులు ఏముందో తెలుసా? ఆకర్షణ. కొండ మీద ఉంటే కొండ మీద, సముద్రం ఉంటే సముద్రం ఒడి, అరణ్యంలో ఉంటే అరణ్యంలో, గదిలో ఉంటే గదిలో, ఆయన ఎక్కడుంటే అక్కడికి జన సమూహం తండోలుగా గుంపులుగా వెళ్ళిపోవడమే జీవన వలె దారి పడుతుంది. ఎందుకంటే ఆయన ఏమున్నాయంటే చెప్పండి? ఆకర్షణ శక్తులు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేటి దినాల్లో అనేక మంది దైవజనులు మహాసభలు పెడతారు. పెద్ద పెద్ద పోస్టులు వేస్తూ ఉంటారు. దేశ విదేశాలు బహుమానంగా వాడబడుతున్న దైవజనులు, అంతర్జాతీయ దైవజనులు, స్వస్థత వరమ కలిగిన దైవజనులని పెద్ద పెద్ద పోస్టులు వేస్తారు. ఎందుకంటే ఈ రీతిగా వేస్తే ప్రజలు కాస్త ఆకర్షింపబడతారు. అక్కడికి కూడా ఆకర్షింపబడకపోతే ఏం చేస్తారంటే టీసీలు పెడతారు, ఆటోలు పెడతారు, బస్సులు పెడతారు. అయినా వాళ్ళు కూడా జనం అక్కడికి ఎందుకు? వాళ్ళలో ఆకర్షణ శక్తి. ఏ పబ్లిసిటీ లేకుండా, ఈ ప్రజలకు బాధపడకుండా, ఏదో అరణ్యగిరి ఏకాంతంగా ప్రార్థన చేసుకున్నామని ఆయన వెళితే ఈ ప్రజలు ఎలా తెలుసుకుంటున్నారో ఏంటో కానీ జన సమూహాలు పిల్ల పాపలు సహా, గుడ్డోడు మోగోడు చెవిడోడు మొత్తం అందరూ కలిసి అపరాత్మ శక్తుల చేత పీడిపబడుతున్నవారు, దైవ శక్తుల చేత పీడిపబడుతున్నవారు, అంధకార శక్తుల చేత శోధింపబడుతున్నారు. తండోలుగా గుంపులుగా ఆయన ఎక్కడుంటే అక్కడికి ఆయన వస్తూనే ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్తలో ఒక మాట ఏమంటారంటే, మత్తయి సువార్తలో ప్రభువుని ప్రియమైన ఒక మాట ఏమంటారంటే 9:30 కాపర్లేని గొర్రెలలో విసిగి చెందని ఉందన వారందరి మీద కైగడ పట్టట్లుగా చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 9:36 ఏమంటున్నాయంటే, కాపర్లేని గొర్రెలలో విసిగి చెందని ఉందనందున వారి మీద కనికర పడి. కదా ఉన్నది లేదా? ఆయన జన సమూహమును చూచి వారు కాపరు లేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నన వారి మీద. ఈ ప్రజలు ఈగా ఎన్నో కిలోమీటర్లు నడుచుకుని వచ్చారు. ఇప్పుడైతే ప్రభుత్వం పిలిదేవి పిల్లరా చక్కటి రోడ్లు ఉన్నాయి. ప్రార్థన సహవాసాలకు వెళ్ళాలన్నా, సభలకు వెళ్ళాలన్నా, మందిరాలకు వెళ్ళాలన్నా కాలినడకన వచ్చేది తక్కువ, బైకుల మీద వచ్చేది ఎక్కువ. వస్తాం కదండి. అన్ని సౌకర్యాలు దేవుడు మనకి కలిగించినప్పటికీ కూడా ప్రభు సన్నిధికి రావాలంటే మనము అలక్ష్యం చేస్తాం. ప్రభు సన్నిధికి రావాలంటే నిర్లక్ష్యం చేస్తాం. ప్రభు సన్నిధిలో గడపాలంటే మనస్ఫూర్తిగా గడపడం ఉంటాం. కానీ ఆ దినాలలో ఏ రోడ్డు మార్గాలు లేవు, ఏ ప్రయాణ సౌకర్యాలు లేవు. అయినప్పటికీ కూడా ప్రభు ఎక్కడున్నాడని తెలిస్తే అక్కడికి ప్రజలందరూ కూడా ఏం చేశారో తెలుసండి? ఆ కాలి నడకన పిల్ల పాపలు మోసుకుంటూ, బ్యాగులు భుజాలు మోసుకుంటూ జన సమూహాలు ప్రభు దగ్గరికి వస్తున్నప్పుడు వారందరినీ చూడగానే ప్రభు వారికి ఏం పుట్టుకొచ్చింది తెలుసా అండి? కనికారం పుట్టుకొచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చక్కని మందిరానికి ఇచ్చాడు, నువ్వు ఆరాధించుకోవడానికి. చక్కని దైవజనులు ఇచ్చాడు, చక్కని వాతావరణం ఇచ్చాడు. ప్రభు సన్నిధికి వచ్చి మొరపెట్టుకోవడానికి, ప్రభు సన్నిధికి వచ్చి విజ్ఞాపన చేసుకోవడానికి, ప్రభు సన్నిధికి వచ్చి ఏడవడానికి, ప్రభు సన్నిధికి వచ్చి అంగలార్చడానికి, ప్రభు సన్నిధికి వచ్చి సువార్తలు వినడానికి, ప్రభు సన్నిధికి వచ్చి
రావడానికి రెండేసి వీలు కలిగినటువంటి రెండేసి బైకులు ఉన్నాయి కదా. మందిరం రావడానికి చక్కని కార్లు ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. మందిరం రావడానికి చక్కని 4 వీలర్ కార్లు ఇచ్చాడు. కానీ ఆ మందిరం రావడానికి నీకు ఏముంటలేదండి, మనస్సు ఉండట్లేదు. నీ ఇష్టం వచ్చినట్టు ప్రభా కనికర పూలు కనికరించడానికి తప్ప ఇప్పుడే కనికర పూలు జ్ఞాపకం వచ్చాడు. నీకు కష్టపరిచింది అనుకోండి, అంతే కనికర పూలు జ్ఞాపకం వచ్చాడు. మరి ఇంతకాలం ఇప్పుడు ఈ కనికర పూలు వస్తాం కదండి. వారి ఎడల దేవుడు జాలి పడగల కారణం, వారి అద్భుతకార్యం ఆశ్చర్యకార్యం జరిగించి వారిలో ప్రతి ఒక్కరిని స్వస్థపరచగల కారణం, వారి పట్టి పీడితులు శక్తులు విడుదల కలిగించి వారు బాగు చేయగల కారణం ఏంటంటే వారి యొక్క ప్రయాసాలు చూశారు, వారి నరకాన్ని చూశారు, వారి ప్రేమను చూశారు, వారి యొక్క విశ్వాసాన్ని చూశారు. వారందరూ చూడగానే ఏం కలిగిందంటే చెప్పండి, కనికర. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను చూస్తే కనికర కలుగుతుందా లేదా? నిన్ను చూస్తే ప్రేమ కలుగుతుందా లేదా? నిన్ను చూస్తే దయ పుట్టుకొస్తుందా లేదా? ఎలాగో పుట్టుకొస్తుంది దయ, ఎలాగో ప్రేమ పుట్టుకొస్తాను, ఎలాగో కృపను చూపించగలరు, ఎలాగో ఆశ్రయించగలరు, ఎలాగో అద్భుతకార్యం ఆశ్చర్యాలు మీరు జరిగించగలరు. నీ ఇష్టం వచ్చినట్టు వస్తావు, కష్టమైతే మానేస్తావు, మనసు బాగుంది వస్తావు, మనసు బాగోకపోతుంది ఉంటావు. దేవుడు చక్కటి మందిరాన్ని ఇచ్చాడు, ఆయన ఆరాధించుకోవాలి. కానీ ఆయన మందిరం వచ్చి ఆరాధించడం నీ మనసు లేనప్పుడు నీ ఎడల దేవుడు ఏ రీతిగా కనికరాన్ని చూపిస్తాడు. ఇక్కడ మన చదువు 11 వచ్చిన మనం చూసినట్లయితే యేసు ఆ సంగతిని ధోనియేకి అక్కడ నుండి అరణ్య ప్రదేశం ఏకాంతముగా వెళ్ళాడు. జన సమూహం ఆ సంగతి విని, ఏ సంగతి విని, ఏ సంగతి విని, యేసయ్య ఎక్కడున్నాడని అరణ్యములో ఫంక్షన్ హాల్లో లేడు, ఏసీ గదిలో లేడు, లేకపోతే ఒక విలాసమైనటువంటి భవంతులు ఆయన లేడు. ఎక్కడున్నాడు అంటే అరణ్యములో ఉన్నాడు. అరణ్యములు ఎలా ఉంటారండి? కూర్చోడానికి స్థలం ఉండదు. అరణ్యం ఎలా ఉంటుంది? సరిగ్గా కూర్చోడానికి స్థలం ఉండదు. విశాలమైన స్థలం ఉండొచ్చు, చెట్లు వల్ల పొదల వల్ల విశాలకు అందులో కూర్చొని వినడానికి కానీ కూర్చొని స్వాత వినడానికి కానీ మరొకటి సరైన సౌకర్యం ఉండదు. ప్రభుత్వం దేవుడు అటువంటి ప్రాంతం ఉన్నారు. అయినప్పటికీ మనం వెళ్ళి స్వార్థ వినడానికి అవకాశం దొరుకుతుందో లేదు, ప్రభువు నా కళ్ళు నా మీద పడుతుందో లేదు. ఆ చెట్ల మధ్యలో, పొదల మధ్యలో, అరణ్యంలో నేనే ప్రార్థన చేసుకోగలను, నేనే స్వార్థ వినగలను, నేనే వెళ్ళగలను, ఖాళీ పడగలను, ఆత్మ లేనప్పుడని వారు ఆలోచించలేదు. కానీ వారు ఎంతో ప్రయాసంతో, ఎంతో విశ్వాసంతో, ఎంతో విశ్వసిని ప్రభు దగ్గరికి వెళ్ళారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చక్కటి వాతావరణం దేవుడు నీకు ఇచ్చాడు, చక్కటి వాహనం దేవుడు నీకు ఇచ్చాడు, చక్కటి ఆరోగ్యం దేవుడు ఇచ్చాడు, చక్కటి మందిరం నీకు ఇచ్చాడు, చక్కటి సమస్త సౌకర్యం నీకు ఇచ్చినప్పటికీ కూడా దేవుని సన్నిధికి వచ్చి నువ్వు గర్వపడే స్థితిలో ఉంటున్నావంటే, దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేసుకునే స్థితిలో ఉంటున్నావంటే, దేవుని సన్నిధిలో వచ్చి నువ్వు వార్పడిన స్థితిలో ఉంటున్నావంటే, దేవుని నీ ఏడల కష్టపడి ఏ రీతిగా కనికరం చూపించాలి, ఏ రీతిగా నీ ప్రార్థన ఆలకించి నేను ఆశ్రయించి దీవించగలరు. ఒక్కసారి ఆలోచించి వారందరూ చూడాలి కదండి. అరణ్య ప్రదేశం ఏకాంతమైన జనసమూహం ఆ సంగతి విని పట్టణం నుండి ఏం చేశారండి? ఎలా వచ్చేసారు వీళ్ళందరూ? 2 వీలర్లు కదా, 4 వీలర్లు కదా, ఆటోలు కట్టించుకున్నా, డీసీఎంలు కట్టించుకున్నా, ఎలా వచ్చేసారండి? ఖాళీ నడక. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఏం వెళ్తామన్నంత దూరం ఏదైనా ఆటోలు పెడితే వచ్చేవారు, డీసీఎంలు పెడితే వచ్చేవారు, లేకపోతే బస్సులు పెడితే వచ్చేవారు కదండి. ఖాళీ నడక. ఖాళీ నడకన నడవడానికి ఇష్టపడతలేదు ప్రజలు. అందుచేతే ఈ రోగాలు కూడా ఎక్కువ అవుతాయి. మీరు నడవండి, ఆరికు తనంతర తాయి వచ్చేస్తారు. నడవడానికి ఇష్టపడరు. నడిస్తే ఏమవుతుందంటే హెల్తీగా ఉంటారు మనుషులు. అసలు ఈ బైకులు వాహనాలు వచ్చేటో రోగాలు ఎక్కువ. ఎందుకు ప్రజలకి ఖాళీ నడక లేదు కదా, ఖాళీ నడక లేదు కదా. మరి మార్నింగ్ వాకింగ్కి వెళ్తున్నారా అంటే ఖాళీ కింద సేవ కూడా సాధారణ నడుపుతారు. ఏం చేస్తారంటే మార్నింగ్ వాకింగ్ చేస్తారు. ఏం చేస్తారంటే ఖాళీ కింద సేవ కూడా సాగదు, చెమట కూడా పట్టదు, కొవ్వు శరీరంలో కొవ్వు పర్సెంట్ కూడా కాదు. ఖాళీ నడక కరగటం కొరకే వీళ్ళు ఖాళీ నడకనే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభుత్వం దేని వెళ్ళారా ఆ పట్టణాలు వచ్చినప్పుడు పట్టణంలోని ఖాళీలను ఆయన వెంట వెళ్ళి ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని
వారిని స్వస్థపరచెను. దేవునికి స్తోత్రం చెల్లించు. హల్లెలూయా, హల్లెలూయా. వారందరి యొక్క విశ్వాసాన్ని చూశాడు, వారందరి యొక్క ప్రయాసాలను చూశాడు, వారందరి యొక్క ప్రేమను చూశాడు, వారందరి యొక్క భక్తిని చూశాడు, వారందరి యొక్క నమ్మకం చూశాడు. వారందరినీ చూడగానే ఆయన ఏం పుట్టుకొచ్చింది అంటే చెప్పండి, ఏం పుట్టుకొచ్చిందండి? మనం చూస్తే పుట్టి రావాలి, మనం చూస్తే పుట్టి రావాలి, కరికరం పుట్టి రావాలి. వస్తుందంటావా? అది దయ, ఆయన దయ కదండి. మనం చూడగానే ఆయన ఏం పుట్టి రావాలి తెలుసండి? దయ కలగా. ఆ విధవరాలు కొట్టు రొమ్ము కొట్టుకుని ఏడుస్తుంది, ఒక్క నాకు కొడుకు చనిపోయాడే. పాప ఆయన వెళ్తా ఉన్నాడు గ్రామంలో, చూశాడు ఆ తల్లికి వేదన చూశాడు, బాధ చూశాడు, కన్నీరు చూశాడు. వెంటనే భార్య నుంచి ఆగిన 4 నిమిషాలు ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడైతే మోస్తున్న వాళ్ళు ఆగారు, ఆయన కనికరం పుట్టుకొచ్చింది. చిన్నవాడా లేమని ఆజ్ఞాపించాడు. పోయి ప్రాణం పర్వతంలోకి వచ్చింది. సజీవుడై లేచుకొచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంచిగా ఏడ్చాడు. ఆ వాక్యం ఈ జీవం రాయబడింది అంటే ఏం రాయబడింది తెలుసా అండి? గోడ తట్టును గొప్ప తిప్పుకుని కన్నీరు 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 విడిచి ప్రార్థన చేశాడు. కన్నీరు రావాలంటే ఏం చేయాలి? ఏడవాలి. ఏడిస్తేనే ఏమవుతుంది? ఏడ్చి నేను ఎలా జీవించాను నీకు ఏడ్చాడు. దేవుని బిడ్డలుగా మనం కూడా ప్రభువా ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాదపీఠమని ఆయన పాదపీఠం మీద పడి పురుగులాంటి నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ దౌర్భాగ్యాన్ని దౌర్భాగ్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నాకు నీ బలహీనతలు చూపిద్దాం, నాకు వస్తున్న నీ అస్వస్థం చూపిద్దాం. ఈ అవార్డును ఆస్వాదించడానికి ఆయన పాదపదలు పడి ఏడవాలి. అప్పుడు ఆయన ఏం కలుగుతుంది తెలుసండి? చెప్పండి, కనికరం కలుగుతుంది. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఫ్యాషన్ షోలోకి వచ్చి నీటిగా ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు మీ చెప్తున్నాను స్వస్థపరిచే నేను స్వస్థపరచుతాను. భారం లేకపోవడం, వేదన లేకపోవడం, కన్నీరు లేకపోవడం, ఏదో ప్రార్థన చేశామని కపటమని పెదవులు కలిగి ప్రార్థన చేస్తే దేవుడు ఏ రీతిగా కార్యం చేస్తాడండి? అరణ్యంలో వాళ్ళు ఆ కంచెలంట అపరాధంలంట ఎన్నో అవసరపడి వాళ్ళు నడుచుకుంటూ ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు వారి ప్రయాసం చూశాడు, వారి భక్తిని చూశాడు, వారి ప్రేమను చూశాడు, వారి విశ్వాసం చూశాడు. వారందరూ చూడగానే ఏం పుట్టుకొచ్చింది అంటే కనికరం పుట్టుకొచ్చింది. వారిలో ఒక్కొక్కరిని తన బాకులు పంపి స్వస్థపరచడం చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారు స్వస్థపరచడమే కాకుండా వారిలో ఉన్నటువంటి ప్రతి అపరాధ శక్తుల చేత పీడిపోబడిన వాడిని, అంధకార శక్తుల చేత పీడిపోబడిన వాడిని, మానవ శక్తుల చేత పీడిపోబడిన వాడిని, సైన్యపు శక్తుల చేత పీడిపోబడిన వాడిని కూడా విడుదలైనట్లు మనం చూస్తాం. వేల మంది వచ్చేసారు. వేల మంది పాపం. వాళ్ళు ఏం మర్చిపోయారు తెలుసండి? మనకు ఆహారం కూడా ఇక్కడ దొరకదు కదా, నీళ్లు కూడా మనకి ఇక్కడ ఉండవు కదా. మన మందిరానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా తప్పనిసరిగా కూడా ఎప్పటికి వెళ్ళిపోతాం తెలుసా? నేను పట్టుకొస్తాను మందిరానికి తిరిగి కదా, హాట్ వాటర్ ఉంటుంది, పట్టుకెళ్ళిపోతాం. వాళ్ళేమి పట్టుకెళ్ళలేదు. ప్రభు అని చూశాడు, అయ్యో రాత్రి పట్టుకోకుండా ఇది వేల మంది ఏ రీతిగా మన ఆహారం లేకుండా ఉంటారని దేవుడు తన కనికరం చూపుడు మనందరికీ తెలుసు. 5 రొట్టెల్ని 2 చేపలు ఆశీర్వదించి వారందరి యొక్క ఆకలిని తీర్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని వేల మంది అండి? ఎన్ని వేల మంది? నేను చూపెడతానని మీకు అర్థం అయ్యారు అన్ని చెప్తున్నాను అనుకుంటాను. ఎన్ని వేల మంది? 5,000 మంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 5,000 మంది పిల్ల పాపలు తినగా ఇంకా మళ్ళీ ఎన్ని కప్పలు ఎత్తారంటే ఎన్ని కప్పలు ఎత్తారు? ఆ 12 కప్పలు 12 మందికి సాదృశ్యం. దేవుని 12 మంది అపోస్తలులకు సాదృశ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు
కనికరము పడి కడుపు నిండా ఆహారం కూడా పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనికరం పడి స్వస్థపరచడమే కాక, కనికరం పడి ప్రభుత్వం అబద్ధాలను శక్తులు చూపించాలనే కాక, కనికరం పడి వారి ఆహారాన్ని కూడా ఏం చేసి దర్శనం పెట్టి వారి ఆకలిని మరి ఆరాధించుకుని దేవుడు. చెప్పండి ఎప్పుడు చెప్పండి కనికరము. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మత్తయి సువార్త 12వ అధ్యాయం 7వ వచనం 3వదిగా, బలిని కోరను గాని కనికరాన్ని కోరుచున్నా. మత్తయి సువార్త కనికరమునే కోరుచున్నాను కానీ బలిని నేను అంటే ప్రభు వారు పాతన మన గ్రంథంలో హోషేయ ప్రవక్త హోషేయ 6 మనకు కనపడతారు. అక్కడ సేమ్ అదే పరిశుద్ధుల దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. ఏంటంటే బలిని కోరను కానీ కనికరాన్ని మనం ఆరాధించుకునే దేవుడు కనికర. చివరిగా ప్రభుత్వ ప్రియ దేవుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం, కనికరం గల వారు ధన్యులు, వారు కనికరము గల వారు ధన్యులు, వారు కనికరాన్ని పొందుతారు. కనికరం గల వారు ధన్యులు, వారు కనికరింపబడతారు. ఇతరుల ఎడల మనం దయ కలిగి ఉంచే, దయా దాక్షణ్యం మనం కలిగి ఉంచే దేవుడు మన ఎడల కూడా తన దయా దాక్షణ్యాన్ని, ఇతరుల ఎడల మనం ప్రేమ అనురాగాలు చూపిస్తే దేవుడు కూడా మన ఎడల ఏం చూపెడతారంటే ప్రేమ అనురాగాన్ని చూపెడతారు. ఇతరుల ఎడల మనం కనికరం చూపెడితే దేవుడు కూడా మన ఎడల ఏం చేస్తారు తెలుసా అండి, కనికరం చూపిస్తారు. అందుచేత కొండ మీద ప్రసంగంలో ఒక మాట అక్కడ ప్రభుత్వ ప్రియమైన దేవుడు వెళ్ళారా, కనికరం గల వారు ధన్యులు, వారు కనికరాన్ని పొందుతారు, వారు కనికరింపబడతారు. కనికరం దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేసిన పరిశుద్ధ గ్రంథంలో, దేవుడు ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేసిన, దేవుడు ఎన్ని సూచక క్రియ మహత్కార్యాలు చేసిన ఆయన కనికరాన్ని బట్టే చేశాడు. దేవునికి స్తోత్రం దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. మనం దీపబడుతున్నాము అంటే, లేదా మనం ఆశ్రమపడుతున్నాము అంటే, మనం క్షేమంగా ఉన్నాము అంటే, మనం స్వస్థపరచబడుతున్నాము అంటే, మనం ఈ రీతిగా ఉంటున్నాము అంటే చెప్పండి ఇప్పుడు ఆయన యొక్క కనికరాన్ని బట్టి. దేవునికి స్తోత్రం తెలుసు. హల్లెలూయా. కనుక ప్రభుత్వ దేవుడు మనం ఆరాధించుకునే దేవుడు చెప్పండి కనికర పూర్ణుడు. కనుక మరి ఇక్కడికి వచ్చిన మీరు కానీ ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా సువార్త బిడ్డలు కానీ ఏ విధమైన అస్వచ్ఛత బాధపడుతున్నా, ఏ విధమైన అనారోగ్య చేత బాధపడుతున్నా, ఏ విధమైన శాంతి సమాధానం లేకుండా జీవిస్తున్నా, ఏ విధమైన ఇరుకులు ఇబ్బందుల చేత బాధపడుతున్నా, ఏ విధమైన సంతోషంలో అంధకార శక్తులు దైవ శక్తుల చేత పీడింపబడుతున్నా, దేవుని దగ్గరికి మనం వచ్చి ప్రభా నీ కనికర నాయనలో చూపించుద్దండి, నీ కనికర చూపిన నాయనలు అద్భుత కార్యం చేయి, నీ కనికరం చూపిన స్వస్థపరచు, నీ కనికరం చూపిన దీవించు, నీ కనికరం చూపిన నాకు విడుదల దయచేయని ప్రభుని వేడుకున్నట్లయితే మన భక్తి ఏ పాటిది, మన విశ్వాసం ఏ పాటిది, మన నీతి ఏ పాటిది, మనం ఏ పాట వాడు ఆయన మన ఏడని ఏమి చేసినా ఆయన యొక్క కృప చూపుని, ఆయన యొక్క ప్రేమ చూపుని, ఆయన యొక్క కనికరం చూపుని ఆయన కార్యాలు చేస్తున్నాడు. కనుక కనికర పూర్ణుడైనది యేసయ్య ప్రభా నా స్థితి నీకు తెలుసు తండ్రి అని ప్రభుతో చెప్పుకొని ఆయన కనికరం పొందుకొని, ఆయన కనికరం బట్టి స్వస్థత పొందుకున్నావు, ఆయన కనికరం బట్టి దీవులు పొందుకున్నావు, ఆయన కనికరం బట్టి ఆశీర్వాదాలు పొందుకున్నావు, ఆయన కనికరం బట్టి కృపాక్షేమం పొందుకున్నావు. అటువంటి గొప్ప కనికరము, అటువంటి గొప్ప కృపాక్షేమం, అటువంటి గొప్ప దీవెనలు, అటువంటి గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు సంఘ కుటుంబాలు మీకు సువార్త ప్రతి ఒక్కరికి కూడా దేవుడు దయచేయును గాక. దేవుని కొద్ది మాటలు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అందరూ కూడా లేచి నిలబడిన తీర్మానం చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ 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 ప్రైజ్ ది లార్డ్. యేసయ్య నాతో మాట్లాడవు తండ్రి, నీకే స్తోత్రం ప్రభువా, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభా నువ్వు నాతో మాట్లాడవు ప్రభా,
ఏ వ్యాధి చేత బాధపడుతున్నా సరే, నువ్వు వేసుకున్న మందులు నీకు స్వస్థపరచకపోవచ్చు. నువ్వు ఎటువంటి వ్యాధి చేత బాధపడుతున్నా సరే, నీకు మిగుల్చిన టాబ్లెట్స్ నేను స్వస్థపరచకపోవచ్చు. ఏ విధమైనటువంటి సైతం శక్తుల చేత పీడిపబడుతున్నా సరే, నీవు పోతూ ఉండొచ్చు. ఏ విధమైన ఇరుకులు ఇబ్బందుల చేత బాధపడుతున్నా సరే, కలిగిన పూలని ఏ శక్తి చెప్పుకో, వ్యాధి చేత బాధపడుతున్నారైనా అయారణ్య ప్రాంతానికి వచ్చినటువంటి ప్రతి విధ రోగిని స్వస్థపరచడం చూస్తూ ఉన్నాం. ఆయన కనికరం ప్రతి విధ రోగిని బాగు చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. శక్తులు, దైవ శక్తులు, మంత్ర శక్తుల చేత పీడిపబడుతున్న వారిని విడుదలచినట్టు మనం చూస్తూ ఉన్నాం. వారు ఆకలి చేత అలవడిస్తారేమో, వారందరినీ చూడాలని కనికరం పొందలేని యేసయ్య 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించి తృప్తి తీరా వారికి ఆహారం పెట్టడం చూస్తూ ఉన్నాం. ఆకలితో అలవడించబడగా ఆహారం పెట్టి ఆశీర్వదించడం చూస్తున్నాం. ఆయన కనికరం చెప్పి ఆర్థిక సమస్యల చేత బాధపడుతున్నావా? ప్రభా నన్ను ఆశీర్వదించి దీవించు ఆయన. నువ్వు అడిగినట్టయితే నేను ఆశీర్వదించి దీవిస్తా. వేదన అనారోగ్యాల చేత బాధపడుతున్నావా? నీ కనికరం చెప్పు నన్ను స్వస్థపరచలేనట్టుంది. నేను స్వస్థపరిచే దేవుడిగా ఉంటా. శాంతి సమాధానం లేకుండా ఉన్నావా? నీ కనికరం చెప్పు నీ శాంతి నీ సమాధానం నాకు దయచేసి వేడినట్టయితే శాంతి సమాధానం దయచేస్తా. ప్రతి అంధక శక్తులు దేనిక శక్తులు చేత పీడిపబడుతుంటే కనుక ప్రభా నీ కనికరం చెప్పులే నువ్వు గర్తించి నాకు దయచేసి అడిగినట్టయితే కనుక ఆయన కనికరం పూర్ణని యేసయ్య తన కనికరం చెప్పుని నేను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, హెచ్చిస్తాడు. ప్రభా నువ్వు నాతో మాట్లాడుతున్న విధంగా నీకు ఇష్టమవుతుంది ఆయన. నీ కనికరం చెప్పుది, నీ కనికరం చెప్పుది ఆయన. విధవరాలు యొక్క కుమారుని బ్రతికించిన దేవా నీకు స్తోత్ర. నీ కనికరం చెప్పు ప్రభా. చనిపోయి సమాధి చేయబడి 4 దినాలు సమాధులను కుళ్ళిపోయినని లాజరును లేపి సజీవుడిగా కన్నీరుతో ఉన్నటువంటి వారి అక్క చెల్లెలికి నాయనా బ్రతికించిన దేవా నీకు స్తోత్ర. నాయనా సమాజ వర్గపు అధికారి నుండి న్యాయ కుమార్తె బ్రతికించావంటే అది నీ యొక్క కనికరం చెప్పు. నాయనా కవితని స్త్రీ పేరు ద్వారా నువ్వు బ్రతికించావని నీ కనికరం చెప్పు నాయన. అయితే ఎవరు వస్తున్న చనిపోయినప్పుడు పేరు ద్వారా నాయన భోగాలు బ్రతికించావంటే అది నీ కనికరం చెప్పు ప్రభా. ఆశ్చర్యగారు మీరు గర్విస్తున్నావు అంటే అది నీ కనికరం చెప్పు తప్ప నా నీతిని బట్టి కాదు, నా విశ్వాసం బట్టి కాదు, నా భక్తులు బట్టి కాదు, నా కనికరం బట్టి ఏది కాదు ప్రభా. నీ కనికరం చెప్పు. కనికరం పొందిన యేసయ్య నా పిల్లలు కనికరించున్నాయి. కనికరం యేసయ్య నా పిల్లలు కనికరించున్నాయి. నువ్వు అడిగినట్లయితే, నువ్వు ఏడ్చినట్లయితే, నువ్వు అంగహార్చినట్లయితే కనికరం పొందిన యేసయ్య నా ప్రజలకు నీకు వచ్చిన రబ్బని కాందరా ప్రైజ్ హల్లెలూయా హల్లెలూయా. ప్రభా నా కుటుంబాలను కనికరం చూపించున్నాయి. ప్రభా నా కుటుంబాలను కనికరం చూపించున్నాయి. నా పిల్లలను కనికరం చూపించున్నాయి. నా ఎవరిని కనికరం చూపించున్నాయి. ఆ కనికరం పొందిన యేసయ్య నా ప్రజలకు సత్యాలు చేస్తున్నా. 7 లక్షలు గుడి చెప్పబడి 7 దీపస్తంభాలుగా సంసారం చేసే నజరేయుడు యేసయ్య నా ప్రజలకు తిరిగి వచ్చిన ఆయన నీ ఎడల కనికరం చూపించాలని ఉద్దేశం కలిగి ఉన్నా. తన ప్రేమను చూపించాలని ఉద్దేశం కలిగి ఉన్నా. తన కృపను చూపించాలని ఉద్దేశం కలిగి ఉన్నా. నీ ఎడల అద్భుత కార్యం, నీ ఎడల ఆశ్చర్య కార్యం, నీ ఎడల దేవుని కార్యం జరిగించాలని ఉద్దేశం కలిగి ఉన్నా. ప్రభా కనికరించు తండ్రి. అయా నాయన నీ గ్రామస్తులను నిలబడాలి. కుమారుడు పోగొట్టి విలపించినట్లయితే రొమ్మపడిని విలపించినట్లయితే ఆ ఇంచిగా ఏ విధంగా పాదపంలో పడి నేను ఏ విధంగా జీవించాలో ప్రభా నన్ను బ్రతికించు, నా ఆయుష్ను పొడిగించు అని విలపించినట్లయితే ప్రభా మీకు తప్ప నాకు ఎవరు నా కనికరం పొందిన యేసయ్య నా పిల్లల కనికరం చూపించు, నా ఏడాది కనికరం చూపించు, నా కుటుంబాన్ని కనికరం చూపించు. నీవు మాత్రమే అద్భుత కార్యాలు చేసే దేవుడు, నీవు మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, నీవు మాత్రమే సూచక క్రియలు జరిగించే దేవుడు, నీవు మాత్రమే మహత్కార్యాలు జరిగించే దేవుడు, నీవు మాత్రమే పునరుత్థానంలో జీవమైన యేసయ్య. నువ్వు ఆశీర్వదిస్తే నువ్వు ఆశీర్వపడతా, నీ దీవిస్తే నేను దీవింపబడతా, నువ్వు స్వస్థపడితే నేను స్వస్థత పొందుతా, నీ విడుదలిస్తే నేను విడుదల పొందుతా, నీ
మాకెవరున్నారు తండ్రి? మా జ్ఞానం ఏ పాటిది, మా కర్మ ఏ పాటిది, మా తెలివి ఏ పాటిది, మా నీతి ఏ పాటిది, మా విశ్వాసం ఏ పాటిది, మా భక్తి ఏ పాటిది, మేము ఏ పాటివారు, మేమేమయ్యాము నీ కనికరం చూపి. ప్రైజ్ ది లార్డ్. కనికర పూర్ణా చప్పట్లో చప్పట్లో చప్పట్లో
వాక్యం నా సహోదరుడు, నా సహోదరి వెట్టి పరిస్థితుల్లో ఉన్నా సరే కనికర పూర్ణని యేసయ్య దగ్గరకు వచ్చి, ప్రభా నీ కనికరం నా పిల్లల మీద, నా మీద, నా కుటుంబం మీద, నా బంధువుల మీద, నా సంఘం మీద, సమాజం మీద చూపించినాయా. ఇదిగో నేను ఈ వ్యాధి చేత బాధపడుతున్నానయ్యా, ఈ అవసరం కలిగి ఉన్నానయ్యా, ఈ అక్కర కలిగి ఉన్నానయ్యా, ఈ సమస్య కలిగి ఉన్నానయ్యా, ఈ శోధన చేత దయగల రాజా, ప్రేమల రక్షక, నువ్వు కనికర పూలు అని శాస్త్ర ఉపదేశంలో నీ ప్రేమతో మాట్లాడుతూ తీసుకుంటాను. ఈ సువార్త ఎంతమంది నిర్మించున్నారు ఆయా ప్రాంతాలని వారందరూ కనికరం చూపించి, నీ బంధువులు వచ్చిన వారిని కనికరం చూపించి, ప్రతి రోగముల చేత బాధపడుతున్న వారిని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్వస్థపరచండి. శాంతి సమాధానం లేని వారిని శాంతి సమాధానం ఇచ్చి, ఆర్థిక సమస్య చేత బాధపడుతున్న వారిని ఆశీర్వదించి, ఇద్దరు పంపించి హస్తాలను తలలో ఉంచాలి. నా జీవితమైన వాక్యం మీరు అది దృష్టిని ఎత్తుకోకూడదు. ఆశీర్వాదకరంగా దీవిని కలిగించాలి. మా ప్రభుని మీ కుమారుడు యేసునామమున మీకు ఆమేన్. అందరికీ దేవునికి స్తోత్రం. హల్లెలూయా.